नंदन रघुवर सेवन रघुपति ఛాయన। ముందుగా మన భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలందరికీను అలాగే భారతదేశం మొత్తంలో ఉన్న ప్రజలందరికీను జై శ్రీరామ్। ఈరోజు ఎప్పుడో త్రేతాయుగంలో అంతరించిపోయిన మన ఆ రామ జన్మభూమిలో ఈరోజు అయోధ్యలో ఆ రామ మందిరాన్ని పునర్నిర్మాణించి బాలరాముడికి మళ్ళా జీవప్రతిష్ఠ జరుగుతున్న ఈరోజు నిజంగా మన భారతదేశం అంతా గర్వించదగ్గ విషయము। ఎందుకంటే ఆ కాలంలో మనం నిజంగా చూడలేదు ఆ త్రేతాయుగంలో, మన కలియుగంలో అక్కడ ఆ రాముడి కోసం కొన్ని 500 సంవత్సరాల నుంచి కొన్ని వేల లక్షల మంది ప్రాణ త్యాగాల తర్వాత ఈరోజు అయోధ్యలో ఈ రామ మందిరం శుభముహూర్తాన్ని ఆ స్వామి మూర్తి ప్రతిష్టకు మనందరం కన్నులతో చూసే భాగ్యాన్ని మనకు కలిగినందుకు నిజంగా చాలా చాలా గొప్ప ధన్యంగా భావిస్తున్నాము। ఎందుకంటే ఈరోజు భారతదేశం మొత్తం జైలు కొడుతుంది, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే ఒకే ఒక్క నినాదంతో ఈరోజు ఇంత గొప్పగా 12 గంటల తర్వాత బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నందుకు నిజంగా ఇక్కడ మా వరంగల్లో మేము ఇక్కడ అన్నదానంలో పాల్గొంటున్నందుకు నిజంగా మా జన్మ కూడా ధన్యంగా భావిస్తున్నాము। ఆ రాముడే ఈ దేశానికి మొత్తానికి కూడా ఒక గొప్ప దైవంగా తన జీవన శైలి మానవుడు ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అని చెప్పేసి మనలాంటి వాళ్ళందరికీ ఆయన బ్రతికి జీవించి నిరూపించాడు। అలాంటి రామ జన్మభూమిలో పుట్టినందుకు మనందరి జన్మ ధన్యంగా భావిస్తున్నాను। అందులోనూ మేము ట్రాన్స్జెండర్లు, మా ట్రాన్స్జెండర్లకైతే ముఖ్యంగా కూడా ఆ రాముడు ఆ రోజు అయోధ్య నుంచి వనవాసానికి ఎప్పుడైతే వాళ్ళ తండ్రి మాట కోసము వనవాసానికి వెళ్తున్నాడో 14 సంవత్సరాలు, ఆ 14 సంవత్సరాలు వెళ్తున్నప్పుడు అయోధ్య దాటేసి వెళ్తుండగా చాలా మంది పబ్లిక్ జనబచ్చి అంతా తన రాముడి వెంటనే నడవసాగినప్పుడు వాళ్ళందరికీ చెప్పాడు, ప్రజలందరూ మీరు మీ భార్య పిల్లలతోని సుఖశాంతులుగా మీరు వర్ధిల్లండి, మీరు మంచిగా ఉండండి, నాకు మాత్రమే నా తండ్రి మాట కోసం నేను ఈ అడవిలోకి వెళ్తున్నాను, నేను ఈ శిక్ష నాకు మాత్రమే, నాతోటి వచ్చే నా సహపత్నికి నా తమ్ముడికి మాత్రమే, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి మీ పిల్లా పాపలతో ఆయన అందరినీ పంపించాడు। కానీ తను రాముడు అంటే ఒకే మాట ఒకే బాణం ఒకే సీత, తనది ఏ బాటలో నుంచి అయితే అయోధ్య నుంచి వెళ్ళాడో మళ్ళీ అయోధ్యకు 14 సంవత్సరాల తర్వాత అయోధ్యకి రావాలి అంటే అదే దారిలో తను రావాలి। అలా కొంచెం మధ్యలో కొంతమంది మాలాంటి వాళ్ళు, అంటే వాళ్ళు స్త్రీలు కారు పురుషులు కారు కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు అనేది కూడా రాముడు వచ్చే టయానికి ఆయనకు అర్థం కాలేదు। నేను ఆ రోజే చెప్పాను కదా అందరినీ వెళ్ళమని, మీరు ఎందుకు ఇక్కడ దారిలోనే కాపు కాసుకొని ఉన్నారంటే స్వామి నారీలు అంటే స్త్రీ పురుషుల్ని మాత్రమే పిల్లలు సంతోషంగా ఉండి మీరు వెళ్ళమని చెప్పారు। మేమేంటో మా మెంటాలిటీ ఏంటో మా ఆలోచనలు ఏంటో మాకైతే అర్థం కాలేదు, కాబట్టి మాలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పలేదు అంటే మీ పరిస్థితి ఏంటి అని అంటే మేమైతే మా మనస్తత్వం ఇలాగైతే ఉంది స్వామి అని ఆ స్వామికి చెప్పారు। ఎందుకంటే రాముడి మాట కాదనకుండా వెళ్ళలేదు, ఎవ్వరూ అక్కడి నుంచి వెళ్ళలేరు, రామ ఆజ్ఞ అంటే అంత గొప్పది కాబట్టి వాళ్ళని వెళ్ళమని తను చెప్పలేదు, ఆ రాముడికి కూడా వీళ్ళు అందుకే రాలేదు కాబట్టి వాళ్ళు అదే ధ్యానంలో అక్కడే ఉండి పక్క పలసబడిపోయి ఒట్టి ఎముకలతో, ఎందుకంటే సంకల్పం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ సంకల్పంతో వాళ్ళు రాముడు రావాలి మా వేదన విన్నపించుకోవాలని ఆ సంకల్పమే వాళ్ళని బ్రతికించింది। 14 సంవత్సరాలు ఆకులు అలములు తిని బ్రతికారు వాళ్ళు। ఆ రోజు మాలాంటి ఇప్పుడు ఈ రోజుల్లో అనే ఇజ్రాలు బృహన్నలు కానీ అర్ధనారీశ్వరులు కానీ ఇజ్రాలు అనే పిలువబడే ఈ పిలుపులన్నిటికీ కూడా ఆ రోజు వాళ్ళ మూల కర్తలు అయ్యారంటారు, ఎందుకంటే చాలా మంది మూల పురుషులు అంటారు కానీ మూల కర్తలుగా నేను భావిస్తాను। ఎందుకంటే మా అందరి ఈ కలియుగంలో మేమందరం ఇలా బ్రతకడానికి వాళ్ళ మూల కర్తలు। అప్పుడు రాముడు అన్నాడు, ఎందుకంటే ఈ యుగంలో మీరు ఎప్పుడైతే ఈ 14 ఏళ్ళ నాతో పాటు వనవాసం మీరు మాత్రమే చేశారు కాబట్టి మళ్ళీ వచ్చే కలియుగంలో ఎంతో గొప్పగా ఘనంగా, ఎందుకంటే భగవంతుడు అనేది కలియుగంలో ఎవ్వరికీ కనబడడు కానీ మిమ్మల్ని మాత్రమే భగవత్ స్వరూపంలాగా చూసి మీకు చీర సారే సత్కారాలతోటి ఈ ప్రజలందరూ కూడా మిమ్మల్ని మీ ఆశీర్వాదమే ఫలిస్తుంది, ఎందుకంటే దైవం అంటే వాళ్ళు కనిపించరు కాబట్టి మిమ్మల్నే దైవంగా భావించి మంచి శుభకార్యాలన్నిటికి కూడా మీరు వెళ్ళడానికి మీకు ఈ వరం నేను ఇస్తున్నాను। ఈ 14 ఏళ్ళ మీ శిక్షకు
నేను నిరీక్షణకు నేను ఈ వరం ఇస్తున్నానని ఆనాడు ఆ శ్రీరాముడు ఇచ్చిన వరమే ఈనాడు మా ఇజ్రాయల్గా ఈ కలియుగంలో మేము ఇంత బ్రతకగలుగుతున్నాము, ఇలా మీ ముందు జీవించగలుగుతున్నాము. మీ అందరి ప్రేమ ఆదరణలతోనే మేమందరం జీవిస్తున్నాము. ఎందుకంటే ఆ రాముడి వరదానం అంత గొప్పది కాబట్టి మాలాంటి వాళ్ళందరం బ్రతుకుతున్నాం. మా దీవెన ఫలించింది. ఈరోజు చాలామంది, కొన్ని కోట్ల మంది మాలాంటి ట్రాన్స్జెండర్ల విలువ తెలిసిన వాళ్ళు నార్త్ ఇండియన్స్లో అయితే ఎక్కువ శాతం నమ్ముతారు. పిల్లలు పుట్టినా, గృహప్రవేశాలైనా, పెళ్ళిళ్ళైనా కానీ శుభకార్యానికి మేమే ముందుగా వెళ్తాము. ఒక బ్రాహ్మణుడు అయినా కానీ ఆ తర్వాతే వెళ్తారు. అక్కడైతే మన తెలంగాణ ప్రజలు అండ్ తెలుగు రాష్ట్రాల ఆంధ్ర ప్రజలు కూడా కానీ ఇప్పటికి కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో ఆ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా వరంగల్లో 39వ డివిజన్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో ఆ శ్రీరాముడి పేరు మీద ఇక్కడుండే ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషంగా అన్నదానం చేస్తున్న ఈ మన శ్రీరామ భక్తులం అందరం కూడాను ఇక్కడ ఎవరికి వారుగాను స్వచ్ఛందంగా ఆ రాముడి రాక కోసం ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చొని ఉన్నాము. అక్కడ కార్యక్రమము అవ్వగానే అయోధ్యలో మేమందరం ఇక్కడ అన్నదానం చేయడానికి ఇక్కడికి వచ్చాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఇక్కడ అన్నదానంలో పాల్గొనాలని అయితే మేము కోరుకుంటున్నాము. శ్రీరామ భక్తులందరూ ఇక్కడ కూడి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే వాళ్ళతో మన రవీందర్ గారు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, తనతో మాట్లాడండి. మీరు చెప్పండి, ఈ కార్యక్రమం ఎందుకు చేయాలనే ఆలోచన మీకు వచ్చింది, ఎందుకు చేస్తున్నారు? జై శ్రీరామ్. మా రామ భక్తులందరికీ, హిందూ భక్తులందరికీ, మా హిందూ భరతఖండంలో ఉన్న హిందూ ప్రజలందరికీ పేరు పేరున ఈరోజు అందరికీ జై శ్రీరామ్. ఇది 500 సంవత్సరాల తరబడి జరుగుతున్న యుద్ధంలో ఈరోజు మనం నిజంగా రామభక్తులం అయి ఉండి వారి సేవలో పాల్పంచుకునే అదృష్టం మనకు దొరకడం మహాభాగ్యంగా మేమైతే భావిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ళ తరబడి ఈ రాముల వారి ప్రతిష్టాపన ఆగింది. ఎన్నో అడ్డంకులు తొలగించుకొని ఈరోజు మనం చూస్తున్నాం. మన హిందూ భక్తుల అందరం కలిసి ఇంత విజయవంతంగా రామ మందిరం నిర్మించడం జరిగింది. ఈరోజు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కూడా మనం కళ్ళారా వీక్షిస్తున్నాం. ఇది మన అందరి అదృష్టంగా భావించడం కాదు, మన అందరూ ఇలా పాల్పంచుకోవడం ఇది మన ఎన్నో జన్మల బంధం, ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటాం. అయితే దీన్ని అందరూ వీక్షించిన దానికి ఇక్కడ మేము స్క్రీన్ కూడా తయారు చేయడం, ఆ స్క్రీన్ మా అన్నగారు బొరియో నాగరాజు స్క్రీన్ అరేంజ్ చేశారు. మేమందరం కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి పాల్పంచుకుంటున్నాం. ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అయితే మనము 500 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నామో రామ మందిర నిర్మాణం కోసం ఎన్నో వాగ్వాదాలు, ఎన్నో చర్చలు, ఎన్నో పోరాటాలు, ఎంతోమంది కరసేవకులు వెళ్ళి అక్కడ పోరాటం చేయడం జరిగింది. గత 500 సంవత్సరాల నుంచి ఈ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం ఎన్నిసార్లు జరిగినప్పటికీ ఎంతో 4.5 లక్షల మంది చనిపోయారు ఇదే పోరాటంలో కూడా. కానీ మనకు ఇప్పుడు అంతమంది చనిపోయిన వాళ్ళు భవ్యమైన రామ మందిరాన్ని చూసే అదృష్టం వాళ్ళకి లేదు. కాకపోతే ఇప్పుడు మనకు ఆ అదృష్టం దొరికింది. యావత్ భారతదేశం కలిసి జరుపుకుంటున్న పండుగ ఇది. సో అందరము మన ఇళ్లల్లో కానీ, మన టెంపుల్ దగ్గర కానీ, మనం అక్కడ టెంపుల్లో వెళ్ళి దర్శనం చేసుకోవడం, ఈ రామ జన్మ నిర్మాణం లైవ్ టెలికాస్ట్లో అందరూ వీక్షించాలని కోరుతున్నాం. ఈ అఖండ భారతదేశంలో 500 సంవత్సరాలు ఎంతోమంది కష్టార్జితం ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 500 సంవత్సరాలుగా హిందువుల నిరీక్షణ మరికొద్ది క్షణాల్లో కళ సాకారం అవుతుంది. ఈ యొక్క రామభక్తి కార్యక్రమానికి మా వంతు ఉడతా సాయంగా కొందరి నిర్వాహకులు, రవీందర్ అన్న, మిగతా నాయకులు, గొప్ప హిందూ భక్తులు అందరి యొక్క కష్టార్జితం ఇది 1వ తారీఖు నుంచి 15వ తారీఖు అక్షంతర వితరణలో కానీ, మరియు వివిధ కార్యక్రమాలలో కానీ, ఈ 22వ తారీఖు నాడు ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమానికి ఎంతోమంది చాలా రోజులు టైము వారి యొక్క సేవలు వెచ్చించి రాముని యొక్క సేవ కోసం పాత్రులయ్యారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ బలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అందరూ వీక్షించేందుకు ఇక్కడ మెగా స్క్రీను గుండుబావి ప్రాంతంలో అరేంజ్ చేయడం జరిగింది. అలాగనే భక్తులు
పూజా కార్యక్రమం అనంతరం వారి యొక్క అక్షంతల వితరణ జరిగిన అక్షంతలు రాముని ప్రతిష్టాపన జరగగానే పెద్దల సమక్షంలో వాళ్ళ యొక్క అక్షంతలు వాళ్ళు వేసుకొని వారి యొక్క కోరికలు మరియు వారి యొక్క భక్తి శ్రద్ధలతో పూజిస్తారని కోరుకుంటాను. అలాగనే మరి యొక్క ముఖ్య విషయం, ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందు 5 దీపాలు తగ్గకుండా ఒక దీపావళి పండుగ ఎలా అయితే చేస్తారో అలాగనే ప్రతి ఒక్కరి ఇంటి ముంగడ 5 దీపారాధన చేసి ఆ రాముని యొక్క ఆహ్వానానికి మరియు మన యొక్క హిందూ ధర్మానికి ఒక ప్రతీకగా 5 దీపాలు వెలిగించి ఒక దీపావళి పండుగ కనబడే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. इस मंदिर के निर्माण में लगभग 100 जय श्री राम, 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 जय श्री राम. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय राम, जय जय राम. मूर्ति के बाल विग्रह की इन क्षणों को अगर देखें तो प्रधानमंत्री नरेंद्र मोदी समूची सनातन संस्कृति के రామ కార్యం కోసమే అవతరించినట్టుగా రామ కార్యాన్ని సాధించటానికి కన్నులారా తిలకించండి శ్రీరామభద్రుని యొక్క చరణారవిందాలను. ఆ చరణారవిందముల కింద ఒక పద్మం, ఆ పద్మం కింద ఒక పద్మం, ఇలా 2 పద్మముల పైన రామచంద్ర పుంసామోహన రూపాయ వేద వేదాంత వేద్యాయ. అది శరము, అమోఘ శరమది, అది తిరుగులేని శరమది. రాముడు విడిచే బాణము తిరుగులేనిది, అందుకే అమోఘమైన శరము అన్నారాయన. ఎందుకంటే ధర్మమూర్తి కాబట్టి. ధర్మసారం ఇదం జగత్ అంటే ఈ లోకమంతా ధర్మము యొక్క సారమే అని అరణ్యకాండలోనే స్వామి పలికాడు, రామచంద్రుడే పలికాడు. ఆ ధర్మమూర్తే ఇప్పుడు బాలస్వరూపంతో మన కన్నులకు ఉత్సవం, మన కన్నులకు పండుగ చేస్తున్నా. అసలు మాటలే శ్రీరామ్. దేవాసుర సమర సమజ సముదిత నిఖిల నిర్జన నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదన దమిత దైవత పరిష మనందరి పక్షాన ఆయన భోజనం చేద్దాం. కూర్చోవాలి, కూర్చోవాలి. హలో, అందరూ కూర్చోండి. జయ రామ జయ జయ రామ, శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ జయ రామ జానకి రామ, ఓయ్ రామ జయ జయ విరాజనేయ మొరవిన రామ, మొరవిన రామ పవన మొరవిన రామ, తల్లివి నీవే మా తండ్రివి నీవే, గురువు నీవే మా దైవము నీవే, తోడువు నీవే మా నీడము నీవే. జై శ్రీరామ్. జై గురు రామ 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 వెంకటో రామ గాలివాన
ఉయ్యాలో ఉయ్యాలో రామర హనుమాను ఉయ్యాలో చాలా అదృష్టం శ్రీరామచంద్రుడే ఉయ్యాలో మనవడ కట్టిండే ఉయ్యాలో ఒక పేపర్ పెట్టద్దంట అమ్మాయి శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యా కొంచెం ఎక్కువేయండి కొంచెం మీద పడతలేదు జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువుల యొక్క మనోభీష్టమైనటువంటి అయోధ్యలో నా రాముడు ఎక్కడైతే పుట్టాడో ఆ అయోధ్యలో ఈరోజు రామమందిర నిర్మాణము ఆల్రెడీ జరిగినది. ప్రాణప్రతిష్ఠ, బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ ఈ అయోధ్య రామమందిరంలో ఇంకొన్ని క్షణాలలో జరిగిపోతూ ఉన్నది. ఈ యొక్క రాముడు మనకు మన యొక్క ధర్మానికి సంకేతం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మానవుని రూపంలో ఈ భూమి మీద జనయించి మనము ఏ విధంగా మనం సమాజంలో మన ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి, ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చుకొనైనా కానీ రాముడు ఈరోజు మనకు నేర్పినటువంటి ధర్మం ఏందయ్యా అంటే ఆ యొక్క తండ్రి మాటకు విలువ ఇచ్చి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. సోదరులతో సోదరభావంతో మెలిగాడు, మిత్రులతో మిత్రభావంతో ఉన్నాడు. భార్య పట్ల, పిల్లల పట్ల ఎన్ని కష్ట నష్టాలకు వచ్చైనా కానీ వారి ధర్మాన్ని ఎప్పుడూ కూడా తప్పకుండా పాటించడం జరిగింది. అటువంటి సకల కళా సుగుణమైనటువంటి రాముడి యొక్క అయోధ్యలో రామ ప్రతిష్ఠ, బాలరాముని ప్రతిష్ఠ జరుగుతూ ఉన్నదో దీనికోసము హిందూ సమాజము 500 సంవత్సరాలు వేచి చూడాల్సినటువంటి అవసరం పట్టింది. ఎందువల్ల 500 సంవత్సరాలు జరిగింది? ఈ యొక్క హిందువులలో ఉన్నటువంటి అనైక్యతే కారణము. ఐక్యమత్యంగా లేనటువంటి హిందూ సమాజం వల్ల అన్యమతస్థుడైనటువంటి బాబరు ఆ రోజు మన బాలరాముని, మన యొక్క అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కూల్చి ఒక మసీదుగా నిర్మాణం చేశాడు. ఆ 500 సంవత్సరాలలో చాలామంది అసూలు భాశారు. ముఖ్యంగా మనకు తెలిసినటువంటి 1992లో కొన్ని హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, లేదంటే ధార్మిక సంస్థలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఈ కార్యకర్తలు కరసేవ రూపంలో 2000 మంది వరకు అసూలు భాసి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మసీదు నిర్మాణాన్ని తొలగించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఎట్టి పరిస్థితులలో మనము మన యొక్క రాముని గుడి కట్టాలనేటువంటి ఆలోచనతోటి మనము ఏదైతే మన ప్రజాస్వామ్యబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే మనము ఆ యొక్క రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మనము మొదలుపెట్టాము. ఈసారి అయోధ్య రామమందిరములో ప్రతి ప్రజలు, హిందూ బంధువులందరూ కూడా భాగస్వామ్యం కావాలి అనేటువంటి ఆలోచనతో 2 సంవత్సరముల క్రితము మనము నిధి సమర్పణ అభియాన్ కూడా ప్రారంభం చేశాము. దాదాపు ఈ బస్తీలలో కూడా జరిగింది. ఈ బస్తీలో కూడా చాలామంది 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వారికి తోచినంత ధన సహాయాన్ని ఆ అయోధ్య రామమందిరానికి పంపడం జరిగింది. ఆ అయోధ్య రామమందిరం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువుల అందరి ద్రవ్యంతో నిర్మించబడతా ఉన్నది. దాని కారణంగా ఈరోజు బాలరాముని ప్రాణప్రతిష్ఠలో ప్రతి బస్తీలో ఉన్నటువంటి హిందువు ఈ గుడి నాది, ఈ గుడి కేంద్రము, ఈ గుడి యొక్క
మొత్తము కూడా నా యొక్క ద్రవ్యంతో నిర్మించబడింది, ఈ రాముడు నావాడు, రాముని యొక్క అయోధ్యలో నిర్మించబడేటువంటి రామాలయం నాది అనేటువంటి భావనతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది హిందువులు ఎంతో ఉత్సాహంగా ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఐక్యత ఈ రోజు వరకే కాకుండా ముందు ఉండాల్సినటువంటి ఐక్యత కూడా అవసరం. ఎందువల్ల ఈరోజు హిందువులలో ఐక్యత లోపించిన కారణంగానే ఎన్నో రకమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాము. ఈ ఐక్యత ఉండాలి అంటే రామరాజ్య స్థాపన జరగాలి. రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత దాదాపు 1100 సంవత్సరాలు రామరాజ్యం జరిగింది. ఆ రామరాజ్యంలో ఉన్నటువంటి హిందూ ప్రజలందరూ కూడా సేవాభావంతో, ధార్మిక భావంతో, అహింసా పద్ధతులలో కులాలను వదిలి, వర్గాలను వదిలి వారు ఒకరినొకరు సహాయం చేసుకునే విధంగా ఉండేవారు. కాబట్టి రానున్న రోజులలో కూడా మనము ఈ రామరాజ్య స్థాపన జరగాలి అంటే ఇదే విధంగా మనము ఉండాల్సిన అవసరం ఉంది. మనము ఈ రాముని యొక్క ఆలయం ప్రతిష్ట జరిగిన తర్వాత 23, 22 ఈరోజు 23 నుంచి మన వీలును బట్టి, మన యొక్క సౌకర్యాన్ని బట్టి మనం వెళ్ళి ఆ బాలరాముని దర్శించుకోవచ్చు. కాకపోతే మనం ఆలోచించవలసిన విషయము, హిందువులలో ఐక్యత ఉన్నన్ని రోజులు ఏ ప్రభుత్వమైనా ఏదైనా కానీ మనకు మన హక్కులను సాధించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈరోజు దాదాపు 15 రాష్ట్రాలలో సెలవుగా ప్రకటించాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము కొన్ని చోట్ల మనము లోకల్లో ఏదైనా బండి పెడితే పెట్టారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి సెలవు దినంగా ప్రకటించలేదు. ఎందువల్ల అంటే హిందువుల యొక్క మనోభావాలు, హిందువుల యొక్క ఐక్యత, హిందువుల యొక్క హక్కులను సాధించుకోవాలంటే తప్పకుండా మనము ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది కులాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మనము ఒక్కటే, మన ధర్మం వైపు ఎవరొచ్చినా కానీ ఒకటే అనేటువంటి ఆలోచనలో ఉండాలి. అట్లాగే మన బస్తీలలో జరిగేటువంటి మత మార్పిడులను కూడా మనం అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మన యొక్క రామరాజ్య స్థాపన. తర్వాత ఈరోజు సాయంత్రము మన ఇండ్ల ముంగట 5 దీపాలకు తగ్గకుండా 5 దీపాలు మినిమం, తక్కువలో తక్కువ 5 దీపాలు పెడతాము. మన ఇష్టము, మన యొక్క శక్తిని బట్టి ఎన్నైనా కానీ దీపాలు పెట్టి అలంకరించుకొని ఆ రాముని స్మరణలో గడుపుదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.